వరంకి ఇది ఏం చేసేటట్లేదు, తడిసినాయి ఎట్లా ఏంది మరి పరిస్థితి? మీకు ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నారా? రేవంత్ రెడ్డి వస్తే అసలు ఇట్లాంటిది నేను ఇంతవరకు చూడలే లైఫ్ లో కూడా. తెల్లదనక ఊరియా బత్తాలకు తిరుగుడు, ఈ మొక్కజొన్నలు పండించిన పంటకు ఇబ్బంది పడవలసిన అవసరం. ఆ రేటు తక్కువ పెట్టి ఎల్లగొట్టినా కూడా వాళ్ళు ధరలకు అమ్ముకుంటే అయిపోయే పని. అది కూడా కాకుండా ఏదో బిల్డప్ కోసం బాగా చేసిండు, ఆ బిల్డప్ పోయింది. ఇటు కాకుండా అటు కాకుండా రైతులను నాగం చేసిండు. ఇంటికాడ ఆడేళ్ళు తిడతారు, ఎక్కువ రేటుకి అమ్ముతా అంటే నువ్వు ఈ దళార్లకు ఎందుకు అమ్ముతావు అని ఇంటికాడ ఆడేళ్ళు తిట్టుడు. ఇటు పోతేనో ఇక్కడికి వస్తే ఈ బేరం కాకపోడు. ఇప్పుడు నెల 15 రేవంత్ రెడ్డి మహిళల ప్రభుత్వం అంటాడు, మరి తులం బంగారం ఇచ్చిన ఆడవాళ్ళు తులం పోయింది, ఆ పొలం పోయింది, అన్ని గంగలు కలిసిపోయినాయి. ఇంకేమున్నది? ఏది ఇయ్యాడు, మాటలతోటే కోటలు కట్టిండి అయిపోయింది. మాటలతోటే అంతే. ఇక మళ్ళీ ఓట్లు వేస్తారా? ఇంకేస్తాం ఓటు వేస్తే ₹1,00,00,000 ఇచ్చిన ఓటు వెయ్యారు స్వామి. మళ్ళా రుణమాఫీ అంటాడు. ఏ రుణమాఫీ ఏని ఇప్పటికి మేము ఇప్పుడు దళిత బంధు అనేది, రైతు బంధు అనేది ఇస్తానన్నాడు, అది పోయి కొట్టిండు. తులం బంగారం కూడా కొట్టిండు. ఆ 2500 మహిళలకు ఇస్తానన్నాడు, అది పోయింది. తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తానన్నాడు, అది పోయింది. అన్ని పోయినాయి, గంగలు కలిసినాయి. అది ఏది ఇయ్యడు, అది జరగదు, జరగనియడు కూడా. ఇప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అయింది, నెక్స్ట్ సారి అన్ని ఇస్తా అంటే నమ్ముతారా? అస్సలే నమ్మలేరు, అసలే నమ్మలేరు. ఇక ఓటు వేసుడు అనేది మర్చిపోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక నిలబడతానికి కూడా అవకాశం ఉండదు, ఉండలేదు కూడా. ఓటు అడుగుతానికి వచ్చా అసలు ఓటు అడుగుతానికి వస్తే చెప్పులే మెడలు వేస్తారు తప్ప వేరే సమస్య రాదు. అసలు